ముందు వాణ్ణి దీని మీద సంతకం పెట్టమనండి. ఆ తర్వాత నేను అక్కడ చేస్తాను. ఏంటిది? ఇంటి కాగితాలకు బదులు షెడ్ కాగితాలు ఇస్తామన్నారుగా, దానికి ఇది. ఏంటి భాగ్యం ఇది? నా మాట మీద వాడి మాట మీద నమ్మకం లేదా? మీరిచ్చిన మాట రాసిచ్చిన ఇల్లు మారింది కదా, మళ్ళీ ఎలా నమ్మమంటారు? ఏంటమ్మా, మీకేమైనా అబ్జెక్షన్ ఉందా? ఏదైనా ప్రాబ్లం ఉంటే అన్నీ మాట్లాడుకున్నాకే కదా వచ్చేది. మళ్ళీ ఏంటి? అబ్బే ఏం లేదండి పెద్దనాన్న, నేను సంతకం పెడతాను, నాకేం అభ్యంతరం లేదు. ఇదిగో అమ్మా, ఇక్కడ సంతకం పెట్టమ్మా. నేను చెప్పిందంతా జ్ఞాపకం ఉందిగా. అసలు లేట్ అయినా పర్వాలేదు, వడ్డీ మాత్రం టైం ప్రకారం రావాలి. అలాగే సార్. అలాగేనండి. వస్తామండి. అలాగే, వెళ్ళిరండి. పదరా. నేను వెళ్ళి నగలిచ్చేసి వస్తాను. సరే. అర్చన, నువ్వేదో అన్నమాట నిలబెట్టుకున్నావని, నగలు తిరిగిచ్చేస్తున్నావు కాబట్టి వాళ్ల మీద గెలిచానని గర్వంగా మాట్లాడద్దు. ఇంట్లో ఎవరి మనసుని నొప్పించద్దు, ముఖ్యంగా అత్తయ్య గారి మనసుని అస్సలు నొప్పించద్దు, సరేనా? అలాగేనండి. నాన్న, అర్చనా, అర్చనా, రామ్మరా. ఆశ్చర్యంగా ఉంది. ఏమిటమ్మా ఈ టైంలో వచ్చావు? వరలక్ష్మి, ఒకసారి బయటికి రా. ఎవరొచ్చారో చూడు. ఎవరండి? అర్చన, బావున్నావా? బావున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బావున్నాను. బాగా చదువుతున్నావా? ఏంటమ్మా అర్చన, ఈ టైంలో వచ్చావు? పైగా ఒక్కదానివే వచ్చినట్టున్నావు. నేను ఒంటరిగా రాలేదన్నయ్యా, ఆయనతో కలిసే వచ్చాను. మీ బావగారు బయటే ఉన్నారు. ఏంటమ్మా అర్చన ఇది?
అల్లుడు గారంటే పట్టుదలతో ఉండొచ్చు. నువ్వైనా 4 మాటలు చెప్పి లోపలికి తీసుకురావాలి కదా. వద్దు నాన్న. ఆయన లోపలికి పిలవడం, అవమానపరచడం నేను చూడలేను. ఏంటి వరలక్ష్మి అలా మౌనంగా ఉన్నావు? ఇంటికొచ్చిన కూతుర్ని ఎలా ఉన్నావు అని 2 మాటలు మాట్లాడొచ్చు కదా. నాన్న, అమ్మ నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ నేను అమ్మతో చాలా విషయాలు మాట్లాడదామని వచ్చాను. ఇదిగో అమ్మా, నా కోసం మీరు కష్టపడి నా మెళ్ళో వేసిన 45 తులాల బంగారం తిరిగి తీసుకొచ్చాను. తీసుకో. నీతో 20 రోజుల్లో ఇస్తానన్నాను, కానీ ఆ దేవుడి దయ వల్ల 2 రోజుల్లోనే ఇవ్వగలుగుతున్నాను. నీకిచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతున్నాను. తీసుకో. ఎందుకు అలా చూస్తున్నావు? నిన్ను నన్ను విడదీసింది ఈ నగలే అని చూస్తున్నావా? అలా ఎందుకు అనుకోవాలి? విడిపోయిన నన్ను నా భర్తని కలిపింది ఈ నగలే అనుకోవచ్చు కదా. నువ్వెంత కోపడ్డా, ఆవేశపడ్డా, ఆయన్ని అవమానపరిచినా, ప్రతీకారంతో పథకం వేసినా అన్నీ ఈ నగల కోసమే కదా. తీసుకో అమ్మా, తీసుకో. నేనేం నిన్ను కష్టపెట్టాలనో, నీ మనసుకి బాధ కలిగించాలనో ఇలా అనడం లేదు. నీ మనసు తెలుసు, నీ ఆరాటం ఏంటో తెలుసు. ఈ నగల కోసం మీరందరూ ఎంత కష్టపడ్డారో నేనిక్కడుండి చూశాను. అన్న ఈ నగల కోసం జైలుకెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. నేనేం మర్చిపోలేదు. కాని ఈ నగలు తిరిగి ఇవ్వడానికి ఆయన ఎంత కష్టపడ్డారని మీకు తెలీదు. చిన్నప్పట్నుంచి కష్టపడి చెమటోడ్చి సంపాదించుకున్న ఆ మెకానిక్ షెడ్డు ఇవాళ తనని పెంచి పెద్ద చేసిన తల్లికి రాసిచ్చి మేముండే ఇల్లు తాకట్టు పెట్టి ఈ నగలు తీసుకొచ్చారు. ఇలా ఎందుకు చేశారో తెలుసా? మీకిచ్చిన మాటని నిలబెట్టుకోవాలని. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని మా ఆయన్ని మళ్ళీ ఎప్పుడు అవమానపరచకండి. ఈ మాటలేవి నీ మీద ప్రతీకారంతోనో పగతోనో నీ మీద గెలిచాననో నేను అనడం లేదమ్మా. లోపలికొచ్చేటప్పుడు మా ఆయన మీ అమ్మతో గాని మీ ఇంట్లో వాళ్లతో కాని బాధపడే విధంగా మాట్లాడొద్దని మరీ మరీ చెప్పి పంపించారు. అలాగే మీ మనసుని గాయపరచలేదనుకుంటున్నాను. ఏదైనా ఎక్కువగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. కాని ఒక్క మాటమ్మా, నా మీద కోపంగా ఉన్నా కూడా ఆ రోజు పెళ్లిలో నా మీద దొంగతనం మోపితే నా కూతురు దొంగ కాదని అందరి నోళ్లు మూయించావు. ఆ క్షణం నేను ఎంత సంతోషపడ్డానో తెలుసా? మా అమ్మ నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, అందరితో నా కోసం పోట్లాడిందని ఆనందపడ్డాను. కాని ఆ ఆనందం ఒక్క నిమిషం కూడా నిలవకుండా పోయింది. అందరి ముందు ఆయన్ని అవమానపరిచావు. నీ కూతురు అవమానపడిందని నువ్వెంత బాధపడుంటావో అలాగే ఆయన కూడా ఎంత బాధపడుంటారో ఆలోచించు. ఒక విధంగా ఆలోచిస్తే చాలా సంతోషంగా ఉందమ్మా.
నువ్వు చాలాసార్లు అలా ఆవేశంగా మాట్లాడకపోయుంటే నేను జీవితాంతం ఇక్కడే ఉండిపోయేదాన్ని. నేను ఆయన మనసును అర్థం చేసుకోలేక ఆయనతో కలిసి ఉండేదాన్ని కాదు. ఆ దేవుడు నేను ఆయన కలిసి ఉండాలనే నీ మనసులో దూరి అలా ఆవేశంగా మాట్లాడించాడేమో. నీ కోపం వల్ల నేను నా భర్త సంతోషంగా ఉన్నాం. దానికి 45 తులాల బంగారం కాదు, 450 తులాల బంగారం ఇచ్చినా ఆ సంతోషం రాదు. ఇంతవరకు నేను నీతో మాట్లాడినా నువ్వు నాతో మాట్లాడలేదు. నేనెంతో బాధపడ్డాను. కాని ఈరోజు నువ్వు నాతో మాట్లాడలేదు. నా మనసులో ఉన్నదంతా నీతో చెప్పాను. నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఇకపైన నువ్వు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా నేను బాధపడనమ్మా. వస్తాను. అమ్మా అర్చన, ఇంతేనమ్మా నువ్వు అమ్మని అర్థం చేసుకుంది? ఇలా మాట్లాడకుండా కత్తితో పొడిచినా గొంతు నులిమి చంపినా బాగుండేది. ఏ ఆయుధం అవసరం లేకుండా మాటలతో నన్ను చంపేశావు కదమ్మా. అలా అనడానికి నీకు మనసెలా వచ్చింది? మీ అమ్మ కఠినమైనది, జాలి దయ లేని దుర్మార్గురాలు అని అనేసావా అమ్మా? అర్చన, నేను అలాంటి దాన్ని కాదమ్మా. కొంచెం కోపం కలదాన్నే కానీ కన్న పిల్లల్ని తిని కడుపు నింపుకునే పావుని కాదమ్మా. ఆవేశంలో ఒక మాట అటు ఇటు జారేదాన్నే కానీ బిడ్డల్ని చేజార్చుకునేదాన్ని కాదమ్మా. నీ భర్త వైపు న్యాయం ఉందని ఆలోచించకుండా నాకు జరిగిన అవమానంతో మీ ఆయన మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూశాను. పగ పెంచుకున్నాను. అది తప్పేనమ్మా. కానీ ఏం చేయను, నా బుద్ధి అటువంటిది. నాకు బుద్ధి చెప్పే విధంగా నన్ను ఎదిరించి వెళ్ళిన రోజు నాకు కొంచెం కోపం వచ్చింది తల్లి. కానీ ఆ తర్వాత నువ్వు మీ ఆయన ఆనందంగా ఉన్నప్పుడు గుళ్ళో చూశాను చూడు, అప్పుడే నా ఆవేశం నా పట్టుదల అన్నీ నేను వదిలేశాయమ్మా. ఇలా నువ్వు సంతోషంగా ఉండాలనేనమ్మా నేను ఆవేశపడింది. ఆ వేళ నిన్ను చూసొచ్చి మీ నాన్నగారితో చెప్పి నేను ఎంత సంతోషపడ్డానో తెలుసా? అదేమిటో మీ ఆయన మీద తెలియని కోపం పట్టుదల, అది ఎప్పుడు మారుతుందో కూడా తెలియని పరిస్థితి. అందుకని నీ జీవితాన్ని నాశనం చేస్తాననుకున్నావా తల్లి? పెళ్లి దగ్గర నీ భర్తని అవమానించానని నువ్వు బాధపడి ఏడ్చేశావు. అప్పుడు నీ బాధ నేను అర్థం చేసుకున్నానమ్మా. నువ్వు నీ మొగుడితో కలిసి ఎంత అన్యోన్యంగా కాపురం చేస్తున్నావో, మీ ఇద్దరు ఎంత సంతోషంగా ఉంటున్నారో, అతను నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో నేను అర్థం చేసుకున్నానమ్మా. ఆ విషయం కూడా మీ నాన్నగారితో చెప్పి చాలా సంతోషించావమ్మా. ఎన్ని మాటలు మాట్లాడే నేను నగలెందుకు అడిగానో నీకు అర్థం కాలేదు కదూ. అందుకే నీ కోపం అంతా నా మీద చూపించి నీ భారం దించుకున్నావు. అర్చన, అసలు నేను నగలు నగలు అని గోల పెడుతోంది నా కోసం కాదమ్మా, నీకోసం, నీ భవిష్యత్తు కోసం. నీ భర్త మనసు నాకు బాగా అర్థమైంది. తను తన కుటుంబం కోసం ప్రాణాలైనా ఇస్తాడు కానీ ఆ కుటుంబానికి మాత్రం నష్టం కలగనీడమ్మా.
కానీ ఆ ఇంట్లో ఉండే మనుషులు మాత్రం ఆయనకు పూర్తిగా వ్యతిరేకం. ఇప్పుడు కూడా ఒకే ఇంట్లో మీరు వేరువేరుగా ఉంటున్నారు. అయినా మీ ఆయన దగ్గర ఏదో విధంగా ఏదో ఒకటి లాగాలనేదే వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు నువ్వే చెప్పావు కదా, వాళ్ళు స్వార్థపరులు కాకపోతే మీ ఆయన చేత షెడ్ ఎందుకు రాయించుకుంటారు చెప్పమ్మా? అందుకే వాళ్ళ బుద్ధి తెలిసే ముందు ముందు నీ నగలు నీకే ఉపయోగపడాలని, లేకపోతే నీకు దక్కనియ్యారని నేను మొండిగా ప్రవర్తించాను. నేనడిగిన పద్ధతి తప్పుగా ఉండొచ్చు గాని నేనంత పట్టుదలకు పోయింది నీ మంచి కోసమేనమ్మా. అర్చన, నన్ను కావాలని నీ నుంచి దూరం చేయకమ్మా. నీకు దూరంగా ఉండి నేను బతకలేనమ్మా. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. అయ్యో అమ్మా, ఏంటమ్మా ఇది? నన్ను క్షమాపణలు అడగడం ఏంటి? నేను తప్పు చేస్తే నువ్వు నన్ను క్షమించాలి. ఏడోకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో, ఊరుకోమ్మా. వరలక్ష్మి, ఇప్పటికైనా పంతాలు పట్టింపులు మానేసి అందరితో కలిసిపోయావు. చాలా సంతోషంగా ఉంది. అవును, ఇప్పుడు నువ్వు మాట్లాడిందంతా నిజమేగా? ఎందుకండి అనుమానం? నేను చెప్పింది నిజమేనండి. అలా అయితే గేటు దగ్గర అల్లుడు గారున్నారు. ఒకప్పుడు కాలర పట్టుకుని నువ్వే బయటకు గెంటేశావు. అందుకేగా ఇప్పుడు లోపలికి రంది. వెళ్ళు, నువ్వు వెళ్ళి లోపలికి రమ్మని పిలు. వెళ్ళు వరలక్ష్మి, వెళ్ళి పిలు. చూడు, నువ్వు వెళ్ళి పిలిస్తేనే నువ్వు చెప్పేది నిజం, నువ్వు మారావన్నది నిజమని నమ్ముతాం. నాన్న చెప్పింది నిజమేనమ్మా. వెళ్ళి గోపిని రమ్మని పిలువమ్మా. వెళ్ళమ్మా.